టాంజిరో చార్కోల్ నమ్ముకోవడానికి సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే తన అమ్మ, ఇంత మంచు పడుతుండగా నువ్వు అంత కష్టపడక్కర్లేదు అని సర్ది చెప్తుంటే, అమ్మా ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది. ఈ న్యూ ఇయర్ కి అందరి కడుపు నిండేలా విందు భోజనం పెడదామనుకుంటున్నా, కాబట్టి నేను వెళ్ళాలి. అలా అయితే మేము కూడా నీతో వస్తామన్నయ్యా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అనడంతో మదర్ ఇంకా టాంజిరో కలిసి వాళ్ళకి సర్ది చెప్పడంతో అందరూ టాంజిరోకి బాయ్ చెప్పడంతో టాంజిరో సిటీకి చేరుకున్న టాంజిరో చార్కోల్ నమ్ముతుండగా ఎవడో కుర్రాడు ఒక ఆవిడ నుంచి తప్పించుకొని టాంజిరోని చేరుకొని, టాంజిరో దయచేసి దీని వాసన చూసి దీనిని ఎవరు పగలగొట్టారో చెప్పు, లేకపోతే ఈవిడ నా నెత్తి పగలగొడుతుంది. అప్పుడు టాంజిరో దాని వాసన చూసి, దీని నుంచి పిల్లి వాసన వస్తుంది, నేను ముందే చెప్పా కదా అది నేను పగలగొట్టలేదని. కట్ చేస్తే అలా రాత్రి అవ్వడంతో టాంజిరో తిరిగి ఇంటికి బయలుదేరుతుండగా అసలైన టాంజిరోతో, ఇంత రాత్రిపూట ప్రయాణించడం అంత మంచిది కాదు, ఎవరైనా రాక్షసులు వచ్చే ముందే త్వరగా ఇంటి లోపలికి రా అనడంతో టాంజిరో అతని ఇంట్లోకి వెళ్లి తినడం స్టార్ట్ చేస్తూ, అసలు ఈ రాక్షసులంటే ఎవరు? మన ప్రపంచంలో చీకటి పడిన తరువాత రాక్షసులు బయటకొచ్చి మనుషులని చంపి తింటారు, అందుకే రాత్రులు బయట తిరగడం అంత మంచిది కాదు, ఇప్పటికిక్కడ రెస్ట్ తీసుకొని తెల్లవారుగానే బయలుదేరు. కట్ చేస్తే తెల్లవారడంతో టాంజిరో తిరిగి తన ఇంటికి బయలుదేరతాడు. కానీ తన ఇంటి దగ్గరికి చేరుకున్న టాంజిరోకి రక్తం వాసన వస్తుంది. దానితో కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకున్న టాంజిరో కిరాతకంగా చంపబడి పడున్న తన కుటుంబాన్ని చూస్తాడు. దానితో ఎంతో భయపడి బాధపడుతున్న టాంజిరో ఇదెవరు చేసుంటారు అని ఆలోచిస్తుండగా లో తన సిస్టర్ నెజుకో ఇంకా బతికే ఉందని తెలుసుకోవడంతో వెంటనే తనని ఎత్తుకొని హాస్పిటల్ వైపు పరుగు తీయడం స్టార్ట్ చేస్తాడు. కానీ పరిగెడుతూ అలిసిపోయిన టాంజిరో ఈ చలి వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది అనుకుంటుండగా సడన్ గా తన చెల్లి నెజుకో ఏదో దయ్యం పట్టినట్టు విచిత్రంగా ప్రవర్తిస్తూ గోల చేయడంతో ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతారు. కానీ మంచు వల్ల బతికి బయటపడిన టాంజిరో క్షేమంగా నుంచునున్న నెజుకోని చూసి కంగారుగా తన దగ్గరికి చేరుకోవడంతో, నువ్వు కష్టపడి నుంచోవలసిన అవసరం లేదు నెజుకో. డీమన్లా మారుతున్న నెజుకో టాంజిరోని అటాక్ చేయడంతో టాంజిరో తనని తాను కాపాడుకోవడానికి తన చేతిలో ఉన్న గొడ్డలని అడ్డుపెట్టినా నెజుకో ఆపకుండా టాంజిరోని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నెజుకో నన్ను క్షమించు, మీరందరూ ఇక్కడ చావు బతుకుల మధ్య కష్టపడుతుంటే ఏం తెలియని నేను ప్రశాంతంగా పడుకున్నాను. నేను ఎవ్వరిని కాపాడుకోలేకపోయా, కానీ నేను కనీసం నిన్నైనా తప్పకుండా కాపాడుకుంటా, నిన్ను ఒక డీమన్ గా మారనివ్వను అని టాంజిరో చెప్తుండగా నెజుకో ఎమోషనల్ గా కన్నీరు పెట్టుకుంటుంది. కానీ సడన్ గా ఎవరో కత్తితో నెజుకొని అటాక్ చేయబోతుంటే టైంకి టాంజిరో నెజుకొని కాపాడతాడు. రే, నువ్వు డీమన్లా మారుతున్నా దీనిని ఎందుకు కాపాడడానికి ప్రయత్నిస్తున్నావు? ఎందుకంటే తను నా చెల్లి నెజుకో. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి డీమన్ని చంపడం ఒక డీమన్ స్లేయర్గా నా బాధ్యత. కానీ నెజుకో ఇంకా ఎవరిని చంపలేదు. నా ఇంటి దగ్గర ఏదో గుర్తు తెలియని వ్యక్తి వాసన వస్తుంది. వాడే నా కుటుంబం మొత్తాన్ని చంపుంటాడు. నా చెల్లి ఎలా అయిందో నాకు తెలీదు. ఒక డీమన్ తన బ్లడ్ ద్వారా ఇంకొకరిని డీమన్గా మార్చగలదు. వాడే నీ చెల్లిని ఇలా మార్చుంటాడు. ఇలానే వాళ్ళు వాళ్ళ సంఖ్యను పెంచుకుంటారు. నా చెల్లి ఇప్పటి వరకు ఒక్క మనిషిని కూడా చంపలేదు, కాబట్టి దయచేసి తనని వదిలేయండి. ఏంటి జోక్ చేస్తున్నావా? నేనిప్పుడు దీనిని వదిలినా తరువాత అదెవరినైనా చంపితే వాళ్ళని నువ్వు తిరిగి తేగలవా? తను నా చెల్లి, నేనే తన అన్ననని తనకు తెలుసు. తను నన్ను అటాక్ చేయదు. అలానే తను ఎవ్వరిని అటాక్ చేయకుండా నేను చూసుకుంటా. తనని ఎలాగైనా తిరిగి మనిషిలా నేను మార్చుకుంటా. ఒక మనిషి ఒక్కసారి డీమన్లా మారితే మళ్ళీ తనని తిరిగి మార్చలేం. ప్లీజ్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, ఏదో ఒకటి చేసి మళ్ళీ తనని తిరిగి మార్చే మార్గం నేను కనిపెడతా. కాబట్టి దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.
రేయ్ వెర్రోడా, నువ్వు దీనిని కాపాడలేవు. నేను దీనిని వదిలితే ఇది నిన్ను కూడా డీమన్లా మార్చేస్తుంది. అంతేకాక నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. ఒకవేళ నిజంగానే నీ చెల్లిని మనిషిలా మార్చే దారి ఆ డీమన్స్ కి తెలిసి బతిమాలితే చెప్తాయనుకుంటున్నావా? నీకేమైనా చెయ్యాలనుకుంటే ముందు బలంగా మారు అంటూ గియు నెజుకొని అటాక్ చేస్తాడు. దానితో వాణ్ణి ఆపడానికి టాంజిరో వెంటనే అటాక్ చేయడానికి ప్రయత్నించిన గియు టాంజిరోకి ఒక్కటిచ్చి పడుకోబెడతాడు. కానీ టాంజిరో దగ్గర తన గొడ్డలి లేకపోవడం గమనించిన వెంటనే ఆ గొడ్డలి ఎగురుకుంటూ ఆల్మోస్ట్ గియుకి తగలబోతుంది. దానితో తను ఓడిపోతానని తెలిసినా కూడా తన తెలివితో తన చెల్లిని కాపాడుకోవడానికి టాంజిరో తెలివిగా వేసిన ప్లాన్ని చూసిన గియు ఆశ్చర్యపోతుండగా నెజుకో గియుని అటాక్ చేసి టాంజిరో వైపు దూసుకెళ్తుంది. దానితో నెజుకో టాంజిరోని అటాక్ చేస్తుందనుకుంటే టాంజిరోని కాపాడడానికి ప్రయత్నిస్తున్న నెజుకోని చూసి గియు షాక్ అవుతాడు. దానితో నెజుకో ఇంకా గియు మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ గియు మనసులో మాత్రం అసలు ఇది ఎలా సాధ్యం? ఇది ఇప్పటికే చాలాసేపటి నుంచి ఆకలితో ఉంటుంటుంది. అయినా కూడా తను తన అన్నని చంపకుండా కాపాడాలని పోరాడుతుందా? ఒకవేళ తిను అన్నిటి మనసులా కాదేమో అనుకుని గియు నెజుకొని అటాక్ చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. కట్ చేస్తే స్పృహలోకి వచ్చిన టాంజిరో కళ్ళు తెరిచి చూస్తే తన పక్కనే స్పృహ కోల్పోయి పడున్న తన చెల్లిని చూస్తాడు. నువ్వు లేచావా? నువ్వు నీ చెల్లిని కాపాడుకోవాలనుకుంటే ముందు బలంగా మారడానికి వెంటనే మౌంట్ సాగిరికి బయలుదేరు. అక్కడ నీకు సాకునుచి ఉరోకోడాకి అనే ముసలాయన కనిపిస్తాడు. ఆయన్ని కలిశాక నిన్ను గియు తోమియోకా పంపాడని చెప్పు. ఇంకొకటం వల్ల నీ చెల్లి క్షేమంగా ఉంది. కానీ గుర్తుపెట్టుకో, తను ఒక డీమన్ కాబట్టి తనని సూర్యకిరణాలు తాకితే తను మాడి మసైపోతుంది అని చెప్పి గియు వెళ్ళిపోతాడు. దానితో టాంజిరో చనిపోయిన తన ఫ్యామిలీ మెంబర్స్ ని పూడ్చి తన చెల్లితో కలిసి మౌంట్ సాగిరి వైపు బయలుదేరతాడు. కట్ చేస్తే విలేజ్ లో ఒకరికి సాయం చేసి చెరిగిన బ్యాగ్ ఇంకా కొన్ని బ్యాంబూ స్టిక్స్ తో పరిగెడుతున్న టాంజిరోని చూస్తాం. దానితో టాంజిరో అవి తన చెల్లి నెజుకొని సూర్యుడి వెలుగు నుంచి కాపాడడానికి ఒక బాస్కెట్ ని తయారు చేసి పగలు కూడా నెజుకొని కాపాడుకుంటూ తనతో కలిసి ప్రయాణం చేయడానికి అని మనకి రివీల్ అవుతుంది. కానీ నెజుకో ఆ బాస్కెట్లో సరిపోకపోవడంతో నెజుకో నువ్వు కొంచెం అందులో అడ్జస్ట్ అవ్వగలవా అంటే మన నెజుకో ఏకంగా తన హైట్ ని తగ్గించుకొని చిన్న పిల్ల రూపంలోకి మారిపోతుంది. దానితో మళ్ళీ ఇద్దరు మౌంట్ సాగిరి వైపు బయలుదేరతారు. కట్ చేస్తే అలా రాత్రి అవుతుంది. అలా వాళ్ళు ఒక టెంపుల్ ని చేరుకోవడంతో టాంజిరోకి రక్తం వాసన వస్తుంది. దానితో కంగారుగా టాంజిరో టెంపుల్ని చేరుకుంటే అక్కడ మనుషుల్ని కిరాతకంగా చంపుతున్న డీమన్ ని చూస్తాడు. టాంజిరోని చూసిన డీమన్, ఇది నా ఏరియా, ఇక్కడున్న మనుషులెవరినైనా నా ఆహారంగా మార్చుకుంటా అని వార్నింగ్ ఇస్తుండగా దానితో గ్యాప్ ఇవ్వకుండా ఆ డీమన్ టాంజిరోని అటాక్ చేస్తుంది. ఇదే టైంలో మనుషుల సవాల నుంచి వస్తున్న రక్తం వాసనకి డీమన్ కావడంతో ఆకలితో ఉన్న నెజుకోకి వాళ్ళని తినాలనే కోరిక తీవ్రంగా పెరుగుతుంది. కానీ తన అన్న టాంజిరో ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకోవడంతో వెంటనే తనకి సాయం చేయడానికి ఒక్కసారిగా ఫుల్ స్పీడ్లో ఆ డీమన్ని ఒక్క తన్ను తంతే వాడి తల ఎగిరి పడుతుంది. అయినా చావని ఆ డీమన్ తల, ఒక డీమన్ అయినా నువ్వు మనుషులకి సాయం చేస్తున్నావా అంటూ తలలేని తన మొండెంతోనే టాంజిరోని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ నెజుకో ఇంకొక తన్ను తన్ని ఆ బాడీని కూడా ఎగరేస్తుంది. ఇది చూసి టాంజిరో వెంటనే నెజుకోని స్టేట్ ఫుట్బాల్ టీంలో జాయిన్ చేయాలి. అది చూసి టాంజిరో షాక్ అవుతూ, తల లేకపోయినా ఈ డీమన్ చావట్లేదేంటి, వీణ్ణెలా చంపాలి
అనుకుంటుండగా ఆ డీమన్ రీజనరేట్ అవుతూ మొలిచిన చేతులతో టాంజిరోని అటాక్ చేస్తుంది. ఇంకో పక్క తలలేని వాడి మొండెం నెజుకొని అటాక్ చేస్తుంటుంది. ఇక తన చెల్లిని ఎలాగైనా కాపాడుకోవడానికి మన టాంజిరో ఫుల్ పవర్ తో ఆ డీమన్ కి ఒక మంచి హెడ్ పట్టించి తన గొడ్డలితో ఆ డీమన్ ని విసిరి వాణ్ణొక చెట్టు కంటించేస్తాడు. ఇక గ్యాప్ ఏమివ్వకుండా టాంజిరో వెంటనే తన చెల్లిని కాపాడుకోవడానికి ఏం ఆలోచించకుండా తను చేసింది తెలుసుకొని షాక్ అయ్యేలోపు టైంకి నెజుకో టాంజిరోని పట్టుకొని కాపాడుతుంది. దానితో డీమన్ బాడీ చాలా డ్యామేజ్ తీసుకోవడంతో వాడి హెడ్ కూడా స్పృహ కోల్పోతుంది. ఇక వాడి కథ ముగించాలని టాంజిరో ఒక కత్తితో ఆ డీమన్ ని అటాక్ చేయబోతుంటే తన వెనకెవరో గుర్తు తెలియని వ్యక్తి చేరుకొని, డీమన్స్ ని దానితో చంపలేవు, తల వేరైనా చావని ఆ డీమన్ ని ఎలా చంపగలవు, నువ్వే ఆలోచించు అనడంతో టాంజిరో ఒక బండరాయి తీసుకొని ఆ డీమన్ తల పగలగొట్టడానికి నిర్ణయించుకున్న ఆలోచనలో పడతాడు. ఈ కుర్రాడు ఎంత జాలి గలవాడు, వాడి ఎదురుగా మనుషుల్ని చంపే డీమన్ ఉంది, అయినా కానీ దానిని చంపడానికి ఇంతలా ఆలోచిస్తున్నాడు. చూస్తుంటే వీడు దీన్ని చంపలేడనుకుంటా. అలా టాంజిరో ఆలోచనలో ఉండగానే టైంకి తెల్లవారడంతో సూర్యుడి వెలుగు ఆ డీమన్ని తాకగానే ఆ డీమన్ మాడి మస్సైపోతుంది. అది చూసి షాక్ అయిన టాంజిరో భయపడుతూ ఇప్పుడు తన చెల్లి నెజుకో పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ వెతికితే టెంపుల్లో క్షేమంగా దాక్కున్న నెజుకోని చూసి రిలాక్స్ అవుతాడు. కట్ చేస్తే తనతో ఇందాక మాట్లాడిన ఆ వ్యక్తి ఎక్కడా అని వెతికితే చనిపోయిన మనుషుల్ని పూడ్చి వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్న ఆ వ్యక్తి తన పేరు సాకానోజీ ఉరోకోదాకి అని తెలియచేసి, అయితే గియు తోమియోకా నాకు చెప్పింది నీ గురించేనా? అవును, అది నేనే. మరి నీ చెల్లి ఎవరైనా మనిషిని చంపితే ఏం చేస్తావు అని అడగడంతో ఏం చెప్పాలో తెలియని టాంజిరో షాక్లో ఉంటే ఉరోకోదాకి టాంజిరోని ఒక్కటి పీకి, నువ్వు నీ నిర్ణయం తీసుకోవడంలో చాలా స్లోగా ఉన్నావు, అందుకే ఆ డీమన్ని నువ్వు తెల్లవారడానికి ముందేకి చేరుకోవాలి. నేను నీకు మాటిస్తున్నా, నువ్వు తిరిగి కిందకి చేరుకునే వరకు నీ చెల్లిని నేను భద్రంగా చూసుకుంటా అనడంతో ఇద్దరూ కొండపైకి బయలుదేరతారు. ఆ కొండపైన చీకటి కమ్ముకున్న దట్టమైన అడవి, అంతేకాకుండా అక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలా కొండపైకి చేరుకోవడంతో నువ్వు తెల్లవారడానికి ముందే తిరిగి నా ఇంటికి చేరుకోవాలి, ఇదే నీ టెస్ట్ అంటూ ఉరోకోడాకి మెల్లగా మాయమైపో. టాంజిరో నేను ఆయన వాసన పసిగడుతూ ఇది చాలా ఈజీగా చేయగలను అనుకుంటూ కొండ దిగడం స్టార్ట్ చేసిన టాంజిరో ఒక ట్రాప్లో ఇరుక్కొని బోర్లా పడతాడు. దానితో ట్రాప్స్ అన్నిటి నుంచి తప్పించుకుంటూ తెల్లవారక ముందే ఉరోకోడాకి ఇంటికి చేరుకోవడమే తన అసలైన టెస్ట్ అని టాంజిరోకి అర్థమవుతుంది. అలా ఎంతో కష్టపడి ఎన్నో ట్రాప్స్ని తన వాసన పసిగట్టే ఎబిలిటీ ద్వారా తప్పించుకుంటూ ఆఖరికి ఉరోకోడాకి ఇంటికి చేరుకోవడంతో గాయాలతో నిండిన టాంజిరోని చూస్తాం. దానితో ఉరోకోడాకి టాంజిరోకి ట్రైనింగ్ ఇస్తానని చెప్తాడు. కట్ చేస్తే ఉరోకోడాకి టాంజిరోకి డీమన్ స్లేయర్ కార్ప్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది గత 1000 ఏళ్ళగా డీమన్స్ తో ఫైట్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ అని, డీమన్స్ అసలు ఎక్కడి నుంచి పుట్టి పెరుగుతున్నాయో తెలియదు, కానీ డీమన్స్ కి వాటి ఏ గాయాలనైనా క్షణాల్లో హీల్ చేసుకునే శక్తి ఉందని, వాళ్ళ ఆహారం మనుషులని, వాటిని చంపడానికి 2 మార్గాలు, ఒకటి సన్లైట్ లేదా సూర్యుడి శక్తిని అబ్సార్బ్ చేసుకున్న ఖనిజంతో తయారు చేసే స్పెషల్ స్వాట్స్తోనే డీమన్స్ని చంపగలమని, డీమన్ స్లేయర్స్ వీటిని వాడి డీమన్స్తో ఫైట్ చేస్తున్నారని టాంజిరోకి తెలియచేస్తాడు. నేనొక ట్రైనర్ని, నా పనల్లా
డీమన్ స్లేయర్ గా మారగలిగే సంకల్పం ఉన్న వ్యక్తికి ట్రైనింగ్ ఇవ్వడమే. నాలా చాలానే ట్రైనర్స్ ఉన్నారు. ట్రైనింగ్ ఇవ్వడానికి అందరికీ వాళ్ళ మార్గాలుంటాయి. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి డీమన్ స్లేయర్ కార్ప్స్ లో చేరాలంటే ఒక ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో కూడా పాస్ అవ్వాలి. ఈ ఎగ్జామే నీకు డీమన్ స్లేయర్ అయ్యే అర్హత ఉందో లేదో తెలియచేస్తుంది. దానితో మన టాంజిరో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. టాంజిరో అలా ట్రాప్స్ నుంచి తప్పించుకుంటూ రోజులు గడిచే కొద్దీ మరింత స్పీడ్గా తప్పించుకోవడం మొదలు పెడతాడు. కానీ ఉరోకోడాకి అలా కాలం గడిచే కొద్దీ మరిన్ని ట్రాప్స్ ని పెడుతూ ట్రైనింగ్ ని మరింత కష్టంగా మారుస్తుంటాడు. ఈ ముసలోడు నన్ను చంపడానికి చూస్తున్నాడా ఏంటి? కట్ చేస్తే కత్తితో ప్రాక్టీస్ చేసుకుంటున్న టాంజిరోని చూస్తాం. అలా టాంజిరోకి కత్తిని ఎలా వాడాలో నేర్పిస్తూ, ఎప్పుడైనా నువ్వు నీ కత్తిని విరగ్గొట్టావంటే నేను నీ ఎముకల్ని విరగ్గొడతా అని ఉరోకోడాకి వార్నింగ్ కూడా ఇస్తాడు. కట్ చేస్తే ఉరోకోడాకి టాంజిరోకి బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి నేర్పిస్తాడు. నువ్వు నీ శ్వాసని తీసుకునే పద్ధతి బట్టి నీ హీలింగ్ ఎబిలిటీస్ ని ఇంకా నీ శక్తిని కూడా బలపరుచుకోవచ్చు అంటూ చెప్పిన టాంజిరో సరిగ్గా చెయ్యలేకపోవడంతో టాంజిరోని సరిగ్గా చేసే వరకు కొడతాడు. కట్ చేస్తే ట్రైనింగ్ తీసుకుంటున్న టాంజిరోకి ఒకరోజు తన చెల్లి గత 6 నెలలుగా పడుకునే ఉందని తెలియచేస్తాడు. దానికి కారణమేంటో తనకి తెలియదని, తనని డాక్టర్కి చూపించినా ఏ ప్రయోజనం లేదని టాంజిరోకి తెలియచేస్తే తన చెల్లి లేచే లోపు తను మరింత బలంగా మారడానికి డిసైడ్ అయ్యి మరింత కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటాడు. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. నేను నీకు నేర్పించాలనుకున్నదంతా నేర్పించేసా. ఇక నువ్వు నెక్స్ట్ లెవెల్కి చేరుకోగలవో లేదో అది నీ చేతిలోనే ఉంది అంటూ తను టాంజిరోని ఒక పెద్ద బండరాయి దగ్గరికి తీసుకువెళ్ళి, నువ్వు దీనిని 2 ముక్కలుగా చేయగలిగితే అప్పుడు నేను నిన్ను ఫైనల్ సెలక్షన్ కి పంపుతాను అనడంతో టాంజిరో షాక్ అయ్యి, అసలు ఒక కత్తితో ఇంత పెద్ద బండరాయిని 2 ముక్కలుగా చేయడం సాధ్యమేనా అని అనుకుంటుండగా ఉరోకోదాకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే టాంజిరో రోజు తన ట్రైనింగ్ ని కొనసాగిస్తూ ఎంతలా ఎన్నిసార్లు ప్రయత్నించినా అసలు ఏం సాధించలేకపోతాడు. అలా 6 నెలలు గడిచిపోతాయి. కానీ మన టాంజిరో ఇంకా ఆ బండరాయిని కొంచెం కూడా పగలగొట్టలేకపోతాడు. ఇలా ఉండగా ఒక రోజు టాంజిరో ఆ బండరాయి మీద కూర్చునున్న ఒక కుర్రాన్ని కలుసుకుంటాడు. నువ్వు చాలా స్లోగా ఉన్నావు, ఇంకా బలహీనంగా ఉన్నావు. ఇలాంటి ఒక వ్యక్తి ఎప్పటికీ ఒక డీమన్ స్లేయర్ అవ్వలేడు అంటూ టాంజిరోని అటాక్ చేస్తూ, నువ్వు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నావో నాకు చూపించు, కానీ నాకు నేను గాయపరచడం ఇష్టం లేదు, నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవురా అంటూ మళ్ళీ టాంజిరోని అటాక్ చేస్తూ, నువ్వు అంతలా పగలగొట్టడానికి కష్టపడుతున్న అలాంటి ఒక బండరాయిని నేను ఎప్పుడూ 2 ముక్కలుగా చేశా అంటూ టాంజిరోని చాలా ఈజీగా ఓడిస్తాడు. ఈ 1.5 ఏళ్లలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా అంటూ టాంజిరోని అటాక్ చేస్తే టాంజిరో స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే స్పృహలోకి వచ్చిన టాంజిరో కళ్ళు తెరిచి చూస్తే ఒక చిన్న పిల్లని చూస్తాడు. నువ్వెవరు? నువ్వు వాడిని చూసావా? వాడు సూపర్గా ఫైట్ చేస్తున్నాడు కదా, నాకు వాడిలా బలంగా మారాలనుంది, అందుకోసమే నేనొచ్చాను. నా పేరు మాకోమో, ఇంకా తన పేరు సాబిటో అంటూ మాకోమో టాంజిరో చేస్తున్న తప్పులని తనకి చెప్తూ టాంజిరో ట్రైనింగ్ లో సాయం చేస్తుంది. అలా తను ఇంకా సాబిటో అనాథలని, వాళ్ళని ఉరోకోడాకి పెంచారని మనకి రివీల్ అవుతుంది. అలా ఇంకో 6 నెలలు గడవడంతో టాంజిరో మళ్ళీ సాబిటోని ఛాలెంజ్ చేస్తాడు. కానీ ఈసారి టాంజిరో కేవలం 1 అటాక్ తోనే సాబిటో మాస్క్ ని 2గా చీల్చడంతో
చిరునవ్వుతో ఆనందిస్తున్న సాబిటోని చూస్తాడు. అలా ఇద్దరూ పొగలా మాయమైపోతారు. కానీ ఆ పొగ క్లియర్ అవ్వడంతో రెండుగా పగిలున్న బండరాయిని చూసి టాంజిరో ఆశ్చర్యపోతాడు. దానితో టాంజిరో ట్రైనింగ్ పూర్తవుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ టాంజిరో ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో పాస్ అయ్యి డీమన్ స్లేయర్ అయ్యాడో లేదో వెంటనే చూసి తెలుసుకోవచ్చండి. ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో, టాంజిరో ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో పాస్ అయ్యి డీమన్ స్లేయర్ అయ్యాడో లేదో వెంటనే చూసి తెలుసుకోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన